బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో హైదరాబాద్ లో చికెన్ సేల్స్ పడిపోయాయి. కొనుగోలుదారులు లేక చికెన్ దుకాణాలు వెలవెలబోతున్నాయి. గడిచిన వారం రోజులుగా సేల్స్ లేకపోవడంతో నష్టపోతున్నామంటూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మటన్, చేపలకు డిమాండ్ పెరిగింది. గ్రేటర్ లో చికెన్ సేల్స్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. రైట్ టు హైదరాబాద్ నగరంలో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం నేపథ్యంలో ఇప్పటికే చికెన్ డిమాండ్ అనేది పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి. గడిచిన వారం రోజుల నుంచి కూడా ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చికెన్ షాపులన్నీ కూడా వెలవెలబోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. నిత్యం కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 6 లక్షల కిలోలకు పైగా సేల్స్ జరిగేవి. బట్ గత 4-5 రోజుల నుంచి చూస్తే మాత్రం పూర్తిగా 50% సేల్స్ పడిపోయాయని కూడా వ్యాపారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు సండే కావడంతో ఇటు సిటీలో మటన్ కు, ఫిష్ కు విపరీతంగా డిమాండ్ పెరిగింది. చికెన్ సేల్స్ అయితే పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను చికెన్ షాప్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు కూడా విజువల్స్ లో కూడా ఏదైతే చికెన్ షాప్ అంతా కూడా బోసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పటికే ఇటు ఉన్నటువంటి కోళ్ల వరకు సేల్స్ చేద్దామన్నా కూడా ఎవరు కూడా కొనడానికి ముందుకు రాలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. నిత్యం దాదాపు 6 లక్షల కిలోల చికెన్ సేల్ అవుతుందంటూ కూడా ఇప్పటికే వ్యాపారులు చెప్తున్నారు ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా. బట్ గడిచిన వారం రోజుల నుంచి చూస్తే మాత్రం దాదాపు 50% సేల్ పడిపోయింది. గిరాకీ లేక చికెన్ దుకాణాలన్నీ కూడా ఖాళీగా మారాయి. బర్డ్ ఫ్లూ మీద తెలంగాణ ప్రభుత్వం ఎలర్ట్ అయింది. రాష్ట్రానికి ఎగ్స్, చికెన్ సరఫరా మీద నియంత్రణ కొనసాగిస్తుంది. ఈరోజు ఆదివారం కావడంతో పూర్తిగా అప్రమత్తమై రాష్ట్రానికి పొరుగు రాష్ట్రాల నుంచి చికెన్, గుడ్లు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సరిహద్దు వద్ద, దాంతోపాటు చెక్ పోస్టుల వద్ద పశుసంవర్ధక శాఖ ప్రత్యేక నిఘాను పెట్టింది. ఇటు కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ జిల్లాల నుంచి ప్రతి వారం కూడా పెద్ద ఎత్తున కోళ్లు వస్తూ ఉంటాయి. వాటిని రాష్ట్రానికి రాకుండా అడ్డుకోవాలంటూ కూడా ఇప్పటికే పశుసంవర్ధక శాఖకు మౌలిక ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో బార్డర్స్ దగ్గర కూడా ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అసలు సేల్స్ ఎట్లా ఉన్నాయి, రేట్లు ఎలా ఉన్నాయి, ఏందని కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడే వ్యాపారులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి అన్న, రేట్ ఎట్లా ఉందన్న ప్రెసెంట్? రేటు అనేది అట్టే ఉన్నా, డిమాండ్ అనేది తగ్గిపోయింది చాలా. రేటు అదే అలానే ఉన్నది, డిమాండ్ తగ్గిపోయింది. కానీ దీన్ని గవర్నమెంట్ ఒకసారి ఆలోచించి దీని మీద ఏం లేదు దీన్ని మనం బాయిల్ చేస్తే ఈ కంటెంట్ తగ్గిపోద్ది అనేది ఒకసారి గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకొని వాళ్ళు వివరణ ఇస్తే సరిపోద్ది. అప్పటివరకు ప్రజలు, సామాన్య ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. గవర్నమెంటే ఇలా గురుకుల పాఠశాలకు, గురుకుల హాస్టల్స్కు చికెన్, ఎగ్స్ను సప్లై నిలిపివేయడం వల్ల అది ఏమవుతుందంటే మామూలు ప్రజల కూడా నిజంగా కూడా ఉన్నదేమో అని ఒక అబద్ధత భావానికి గురై తినుడు బంద్ చేయడం జరుగుతున్నది. కాబట్టి గవర్నమెంట్ దీన్ని ఏంటంటే ఆల్రెడీ మన తెలంగాణ స్టేట్లో లేదు, ఆల్రెడీ పక్క రాష్ట్రాలు ఉన్నది, ఆల్రెడీ చెక్ పోస్టులలో నిలిపివేయడం జరిగింది. అలాంటప్పుడు మన హైదరాబాద్ అనేది లేనప్పుడు దీని మీద ఆంక్షలు ఎత్తేస్తే బాగుండే అనేది మా యొక్క అభిప్రాయం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చికెన్ సప్లై చూశారు, షాప్ అంతా వెలవెలబోతున్నాయి. ఇవాళ చికెన్ వ్యాపారస్తులు ఇలా రోడ్డు మీద పడిచే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీని మీద గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు దీని మీద ఖచ్చితంగా ప్రసాద స్వామితో వివరణ తీసుకొని ఖచ్చితంగా ఒక ఆలోచన చేసి తొందరలో 1 వీక్లో చేయకపోతే ఇలా వ్యాపారస్తులు రోడ్డు మీద పడి వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. వాళ్ళ షాప్ రెంట్లు కట్టలేని పరిస్థితి, శాలరీస్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాం. మేము నడిచిన నడవపోయిన రెంట్లు కట్టాలి, షాపులో పిల్లల రెంట్లు ఇవ్వాల్సింది, శాలరీస్ ఇవ్వాల్సిందే. కానీ మేము, మా ఫ్యామిలీ, మా పిల్లలు కూడా బతకాలంటే మా జీవనాధారమే చికెన్ షాపులు. అలాంటప్పుడు చికెన్ షాపులకు ఈ విధంగా వైరస్ జోకినంటే మాకు దీని మీద ఏంటంటే గవర్నమెంట్ త్వరితగతిన యాక్షన్ తీసుకొని ఏదో ఒకటి చేస్తాను ఆశిస్తున్నాం. మటన్ ఎట్లుందన్న మరి మీ దగ్గర? మటన్ చూశారుగా, మటన్ ఫుల్ క్రౌడ్. ఫిష్, మటన్ సేల్స్, ఫిష్ వీటికే ఉన్న డిమాండ్ ఈ 1 వీక్ నుంచి. చికెన్ కంప్లీట్ పోల్ ఇవాళ నిల్లు. అలాంటప్పుడు పోల్ట్రీ రైతులు కూడా బాగుపడే పరిస్థితులు. ఇలా ఆత్మహత్యలు ఒక్కొక్కరు 10 lakhs 1 lakh ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇదే విధంగా కొనసాగి 10 days 15 days కానీ ఇదే ఉంటే రైతులు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. మరి గవర్నమెంట్ దీని తగిన చర్యలు తీసుకొని త్వరితగతిన ఈ వారం రోజులలో నిర్ణయం వెల్లడిస్తారని మేము ఆశిస్తున్నాం. మా వ్యాపారస్తులు కూడా రోడ్డున పడేయకుండా గవర్నమెంట్ కాపాడిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మరోవైపు ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మటన్కి అయితే విపరీతంగా డిమాండ్ పెరిగింది. మటన్ సేల్స్ అయితే గణనీయంగా పెరిగినటువంటి సిచ్యువేషన్. ఇటు చికెన్ షాపుల దగ్గర ఇప్పటివరకు మనం సిచ్యువేషన్ చూసాము. బట్ చికెన్ సేల్స్ అయితే గణనీయంగా పడిపోయినటువంటి పరిస్థితి ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చికెన్ షాపుల దగ్గర అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, షేక్పేట్ నుంచి.